FITV ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. నోబెల్ వరల్డ్ రికార్డుకు వేదిక కానున్న రాయదుర్గం శ్రీ కళారాధన భరతనాట్య డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 2వ తేదీన చిందనూరు కళ్యాణ మంటపంలో ఉదయం 10 గంటలకు సామూహిక లలితా సహస్ర పారాయణం నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమాన్ని రికార్డు చేసేందుకు గాను నోబెల్ వరల్డ్ రికార్డ్ బృందం రానుందని డ్యాన్స్ అకాడమీ టీచర్ సెక్రటరీ జ్యోతి నగేష్ మీడియాతో తెలిపారు. రాయదుర్గం పట్టణంలో చిందనూరు కళ్యాణ మంటపంలో ఆమె మీడియాతో మాట్లాడడం జరిగింది. రకరకాల కార్యక్రమాలు వరల్డ్ రికార్డులో నమోదయ్యాయని, లలితా సహస్ర పారాయణం నమోదు కాలేదని, అందుకనే రాయదుర్గంలో ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. రాయదుర్గం మొల్కల్మూర్ శ్రీ కళారాధన భరతనాట్య డ్యాన్స్ అకాడమీ టీచర్ జ్యోతి నగేష్ తెలియజేయడం జరిగింది. 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని రాయదుర్గంలోనే ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె పిలుపునివ్వడం జరిగింది. సామూహిక లలిత సహస్ర పారాయణంలో పాల్గొనడానికి రాయదుర్గం, మొల్కల్మూరు, బెంగళూరు, కనేకల్ వివిధ ప్రాంతాల నుండి మహిళలు పారాయణంలో పాల్గొంటున్నారని ఆమె పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్వేతా పద్మిని, నిఖిత, దీప్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. మరి చెన్నై నుంచి నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా 2 members వస్తున్నారు. ఆ రోజు ఈ పారాయణం అయిన తర్వాత వాళ్ళ స్టేజ్ మీదకి వరల్డ్ రికార్డ్ అనౌన్స్మెంట్ చేస్తారు సార్. మరి 108 ఛానల్లో కూడా వాళ్ళు కూడా అంత చోట్ల ప్రకటన చేస్తున్నారు సార్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ కళారాధన భరతనాట్య డాన్స్ అకాడమీ 12th యానివర్సరీ సందర్భంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం మొట్టమొదటిసారిగా వరల్డ్లో జరుగుతున్నది. అది మన రాయదుర్గంలో నోబెల్ వరల్డ్ రికార్డు లలితా సహస్రనామ పారాయణం మరియు 12th యానివర్సరీ మా భరతనాట్య ప్రోగ్రాం జరుగుతున్నది. కానీ ఇదివరకు లలితా సహస్రనామం అనే పారాయణం ఇంతవరకు ఎక్కడ జరగలేదు. అందుకే మనం ఆలోచించి ఏం చేసామంటే కొద్ది 1000 members వరకు మనం చేసుకుందామని అనుకున్నాము. కానీ ఇప్పుడు 150 వరకు మాకి లలితా సహస్ర పారాయణకి నియమించారు. ఇది మొట్టమొదటిసారిగా అంతర్రాష్ట్రీయ స్థాయిలో జరుగుతున్నది. ఇంకొకటి ఏంటంటే ఇది మన రాయదుర్గంలో జరుగుతున్నది. ఇది గొప్ప విషయము. అందుకే ఈ ప్రెస్ మీటింగ్ పిలిచిన ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్కడ జరగలేని ఈ వరల్డ్ రికార్డు మన రాయదుర్గంలో చేస్తున్నాము. ఇది అందరికీ ఈ విషయం అందించాలి. ఇది అందరూ సదుపాయం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఏదేదో చాలా రికార్డ్స్ అయింది. కానీ ఈ లలితా సహస్రం ఇంకొవరకు అవ్వలేదు. అది అవుతున్న మొట్టమొదటి ఈ రాయదుర్గంలో. కాబట్టి ఇది అందరికీ గమనకి అంటే రావాలని ఈ ప్రెస్ మీటింగ్ పిలిచాము. ఈ 12th యానివర్సరీ సందర్భంగా మన లలితా సహస్రం వరల్డ్ రికార్డు చేస్తున్నాము సార్. ఎంతమంది వస్తారు సార్? ఈ వరల్డ్ రికార్డ్కి ఇప్పుడు 150 members పార్టిసిపేట్ చేస్తున్నారు లేడీస్. ఈ లేడీస్ కూడా రాయదుర్గం, మల్కాల్మూరు, బెంగళూరు, అనంతపురం, కనేకల్, కర్నూలు ఇన్ని చోట్ల నుంచి అందరూ లేడీస్ వస్తున్నారు సార్. ఈ కార్యక్రమం మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. మరి చెన్నై నుంచి నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా 2 members వస్తున్నారు. ఆ రోజు ఈ పారాయణం అయిన తర్వాత వాళ్ళ స్టేజ్ మీదకి వరల్డ్ రికార్డ్ అనౌన్స్మెంట్ చేస్తారు సార్. మరి 108 ఛానల్లో కూడా వాళ్ళు కూడా అంత చోట్ల ప్రకటన చేస్తున్నారు సార్. విదుషి జ్యోతి నాగేష్, నేను కళారాధన భరతనాట్య డాన్స్ అకాడమీ డాన్స్ టీచర్, రాయదుర్గం అండ్ మొల్కల్మూర్ సార్. 12 years నుంచి ఇక్కడ డాన్స్ నేర్పిస్తున్నాను. కాకుండా మనము ఇండియాలో అన్ని స్టేట్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, లాస్ట్ ఇయర్ జరిగిన రామ ప్రతిష్టాపన జరిగిన అక్కడ కూడా, యూపీలో కూడా మన ప్రోగ్రామ్ జరిగింది, మహారాష్ట్రలో కూడా జరిగింది. మా డాన్స్ క్లాస్ తరఫున ఎవ్రీ ఇయర్ జూనియర్, సీనియర్, విద్వత్ ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నది సార్. కాళహస్తి నివాస్ సార్ గారిని పిలుస్తున్నాము ఇనాగ్రేషన్కి. మరి నాకు నృత్యం నేర్పించిన అల్లాబక్ష్ సార్ వస్తున్నారు హాస్పిటల్ నుంచి. మరి గవర్నమెంట్ ఆఫ్ బ్యూరో పాన్ పటేల్ సార్, మరి